హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ ఫ్యామిలీ. ఈరోజు దొండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. దీన్నే గుత్తి దొండకాయ కూర అని కూడా అంటామనమాట మేము. చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువ సార్లు ఉండేది. మా డాడీకి కూర అంటే చాలా ఇష్టం. నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను ఈ కర్రీ వచ్చేసి. ముందుగా ఇలా దొండకాయలను అయితే గుత్తి వంకాయ షేప్లో కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలి ఈ దొండకాయలన్నీ కూడాని. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఈవెన్ అన్నంలోకి, చపాతీలోకి, అలాగే మనకి వెజ్ పులావ్, బగారా రైస్ ఇలాగ ప్రతి దాంట్లోకి కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకొక చిన్న విషయం, మీరు నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇలాగ దొండకాయలు అన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఇలా ఎక్కువగానే పడుతుందండి. బాగుంటుంది కర్రీ వచ్చేసి. ఇలాగా అన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో అదే ప్యాన్లో అయితే మనం 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని అందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకుని 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి అలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలు అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు వేయించుకోవాలన్నమాట. ఇక్కడ ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి నేనైతే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు కూడా వేసి ఉల్లిపాయలు అయితే వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు ఈ కర్రీలోకి గ్రేవీ రావడానికి మనం గ్రేవీ కూడా మసాలా ట్రై చేసుకుందాం. ఈ గ్రేవీకి కొద్దిగా దోసపప్పు, ఒక 10-15 జీడిపప్పు పలుకులు, చిన్న ఎండు కొబ్బరి ముక్క ఇలా కట్ చేసి వేసుకుని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఇది మంచి గ్రేవీ వస్తుంది. అలాగే ఒక టమాటా కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా, ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే మళ్ళీ 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక ఫుల్ టీ స్పూన్ కారం కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దోసపప్పు జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, ఆ పేస్టు అలాగే టమాటా కూడా ఒకటి పెద్ద సైజు టమాటా కూడా తీసుకుని దాన్ని పేస్ట్లా చేసుకుని అది కూడా ఇందులో వేసేసుకోవాలి. గ్రేవీ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట టమాటో వేసుకుంటే. ఇలాగ ఇదంతా మొత్తం కలిసేంత వరకు కలుపుకొని దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇదంతా గ్రేవీ అంతా దగ్గరికి అయ్యి ఇలా ఆయిల్ బయటకు వచ్చేసరికి మనం వేయించి పక్కన పెట్టుకున్న దొండకాయలు కూడా వేసుకుని ఈ మసాలా గ్రేవీ అంతా దొండకాయలు పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకుని ఇందులోకి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ దొండకాయ ముక్కలు మనం ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా సరిపడగా వాటర్ అయితే వేసుకుని ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకుంటే, మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్. ఇది కర్రీ వచ్చేసి నాకు చాలా ఇష్టం అండి. డాడీ నేను బాగా ఎక్కువగా తినేవాళ్ళం ఈ కూర. ఇప్పుడు పిల్లలకేమో మా పిల్లలు పెద్దగా తినరనమాట. ఇది దొండకాయతో ఫ్రై, అలాగే ఎక్కువ ఫ్రైయే తింటారు ఇలా దొండకాయతోటి. నేనైతే మసాలా కర్రీ చాలా తక్కువ చేయడం ఈరోజు చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇలాగ ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిగా గరం మసాలా ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, సూపర్గా ఉంటుంది. అంతే, మన ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? లేదంటే ఒకసారి ఈ విధంగా నేను చెప్పినట్టు ట్రై చేసేయండి. మొత్తం ఫ్యామిలీ అంతా సూపర్ అనాల్సిందే మీరు చేసిన ఈ కర్రీకి. వేడి వేడి అన్నం పెట్టుకుని చక్కగా ఈ కూర వేసుకుని తింటా ఉంటే ఉంటుందండి. అస్సలు చికెన్ కూర కూడా సరిపోదన్నమాట, అంత టేస్ట్గా ఉంటుంది కర్రీ వచ్చేసి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.